ప్రేమ నర్మద దగ్గరికి వచ్చి, "అక్క, మామయ్య, అత్తయ్య కలిసిపోయారు. ఇక నాకు చాలా హ్యాపీగా ఉంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే, "అవును, హ్యాపీగానే ఉంది. కానీ వల్లి దగ్గర ఉన్న తాళాలు కూడా ఇప్పుడు అత్తయ్యకి రావాలి కదా! అత్తయ్యకు వచ్చేలా విధంగా చెయ్యాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే, "అది ఎలా సాధ్యమవుతుందక్క" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నర్మద మాత్రం, "అవును, ఆ రోజు వాళ్ళ ఇంట్లో పడిన దొంగ కోసం ఆలోచించామే కానీ మన ఇంట్లో పడిన దొంగ కోసం మనం ఇంకా ఆలోచించటం లేదు. అది పూర్తిగా తెలుసుకోవాలి అని అంటే ఇప్పుడు మనకి ఈ విషయం తెలియాలి" అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే, "అవునక్క, నువ్వు చెప్తుంది కూడా నిజమే. అప్పుడు మన ఇంట్లో పడిన దొంగ ఎవరో మనం అంతా మర్చిపోయాము. అది కూడా పూర్తిగా తెలుసుకోవాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నర్మద మాత్రం, "ఆ దొంగ ఎవరో కాదు, నాకు వల్లి వాళ్ళ నాన్నే అనిపిస్తుంది. ఇది తెలుసుకోవాలి అంటే ఆయన దగ్గరికే వెళ్ళాలి పద" అని చెప్పేసి అయితే ఆనందరావు దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆనందరావు, "ఈ ప్రేమ నర్మద వాళ్ళు నన్ను పట్టేసుకుంటారో ఏమో" అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడుతూ దొంగతనంగా ఒక చోట అయితే దాక్కుంటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న నర్మద అయితే, "నేను మన ఇంట్లో ఎవరు దొంగ పడ్డారో వాళ్ళ కోసం వెతుకుతున్నాను. వాడు ఎవడో నాకు తెలిసిపోయింది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆనందరావు అయితే ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, "ఎవరక్కా వాళ్ళు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. "ఇంకెవరు, వల్లి వాళ్ళ నాన్నలాగానే నాకు అనిపించింది. నేను ఆయన కాళ్ళను చూశాను. అతనిలాగానే ఉన్నాయి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ఆనందరావు అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అయ్యయ్యో, ఇప్పుడు వీళ్ళ దగ్గరికి గానీ నేను వెళ్ళకపోతే నా మీదే అనుమానం వచ్చేసే విధంగా ఉందే. సరే, అలా వెళ్దాం అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రేమ నర్మద వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ నర్మద వాళ్ళు అయితే, "ఏంటి బాబాయ్, మీరు మిమ్మల్నే మేము దొంగ అనుకుంటున్నాము. ఆయన కాళ్ళులాగే కనిపిస్తున్నాయి. అసలు ఆయన పొట్టలాగే ఉంది. ఆ హైట్ కూడా అలాగనే ఉంది. మీరే దొంగ అయ్యి ఉండాలి కదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆనందరావు మాత్రం, "నాలాగా ఇంకా ఎవరు ఉండరా? నాకే ఇంత పొట్ట ఉంటుందా? నాకే ఇలాంటి కాళ్ళు ఉంటాయా? నాకే ఇంత హైట్ ఉంటుందా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, "లేదు లేదు బాబాయ్, మిమ్మల్ని అనుకోవటం లేదు కానీ మీలాగే ఉంటారు అంటున్నాము అంతే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆనందరావు మాత్రం, "మీరు నా మీద ఇలా చాడీలు చెప్పుకోకండి" అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న నర్మద మాత్రం, "మనం ఎలాగైనా పట్టుకోవచ్చు ప్రేమ. అది ఏ విధంగా చెప్పనా? మన ఇంటి ముందు సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, ఆ సీసీ కెమెరాలు బట్టి మనం తెలుసుకోవచ్చు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న ప్రేమ అయితే, "అవునక్క, నువ్వు చెప్తుంది కూడా నిజమే. మనం సీసీ కెమెరాల ద్వారా పట్టుకోవచ్చు కదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆనందరావు అయితే, "అయ్యయ్యో, ఏంటి సీసీ కెమెరాలు ఉన్నాయా? అయితే నేను ఇప్పుడు దొరికేస్తానా ఏంటా" అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ మళ్ళీ ప్రేమ నర్మద వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. "అవును, ఈ బాబాయే అయ్యి పాపం ఈ వల్లి కూడా దొరికేస్తుంది కదా, ఎందుకంటే మామయ్య గారు తనకి తాళాలు ఇచ్చారు కదా, ఆ తాళాలు వల్లి దగ్గరే ఉన్నాయి. ఈ బాబాయ్ దగ్గరికి ఎలా వచ్చాయి అని చెప్పి ఆరా తీస్తారు కదా మరి" అని చెప్పి ప్రేమతో అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ఆనందరావు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. నా కూతురిని నేను ఎలాగైనా కాపాడుకోవాలి అని చెప్పి వెళ్తూ ఉంటాడు.